గుర్తింపు సంఖ్య అంటే మనము కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ కూడా ప్రతిపాదించింది. గౌరవ ఎమ్మెల్యే గారికి స్వాగతం. ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు భూభారతి హక్కు పట్టం అంటే మ్యాప్ కూడా ఇస్తాం. భూ సమస్య పరిష్కారం 2 అంచెల అప్పీల్ వ్యవస్థ, భూ ఆధార్ కార్డుల జారీ, ఇంటి స్థలాలకు ఆబాది వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు, రైతులకు ఉచిత న్యాయం. అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఈ ప్రత్యేక కార్యక్రమం అనేది ఉంటుంది. రీసర్వే చేసి కొత్త రికార్డు రూపొందించవచ్చు. 1971 చట్టం ప్రకారం హక్కుల రికార్డుగా ఉన్న 1B రికార్డే అధికారాలన్నీ తీసేసి వాళ్ళే సెంట్రల్ కమిటీ ఒకటే పెట్టుకొని అక్కడనే ఉంది. అంతా ఏది జరిగినా అక్కడ నుండి జరగాలి. ఎందుకంటే ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే అప్పుడు భూమి కోసం కొట్లాడినప్పుడు 100 ఎకరాలు ఎవరైతే ఆసాములు ఉంటే అంతా పారిపోయింది మనకు తెలుసు. అలాంటి అక్కడ చిన్న చిన్న ఎకరం, అర ఎకరం కొన్ని దళితులకు అప్పుడు పంచిపెట్టింది. వాటిని కూడా ఇన్ని రోజులు భూమి మీద ఉన్న వాళ్ళు కూడా పాపం మళ్ళా దొర పాంచరనే కాడికి వచ్చింది. ఆ ఊర్లో అక్కడ పోయి దొర హైదరాబాద్లో ఉంటే పోయి పాంచం దొర ఇన్ని రోజులు కొనుక్కుంటాను మనం సంతకం పెట్టు మళ్ళా మీ పేరులోనే వచ్చింది భూమి అని చాలామంది సందర్భాలు మనం చూసింది. అలాంటిది ఈరోజు అహర్నిశలు పనిచేస్తున్న ఈ యొక్క ప్రజాపాలన స్వేచ్ఛాయుత వాతావరణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అంతా కూడా 24/7 ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఒకటి గుర్తించుకోండి, గత ముఖ్యమంత్రి మాజీ మంత్రి ఫామ్ హౌస్లో ఉంటే మన ముఖ్యమంత్రి గారు 24/7 ప్రజలలో ఉన్నాడు, ప్రజల కోసం అందుబాటులో ఉన్నాడు. మేము ఎప్పుడు పోయినా కూడా మాకు అందుబాటులో ఉన్నాడు. నేను రవీంద్రరావు గారు కూడా చాలాసార్లు పోయినా పోతే ఇమీడియట్గా 5-10 నిమిషాలు అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఏమైనా సమస్య ఉంటే చెప్తే సమస్య పరిష్కారం తీసేయబోతుంది. ఈవెన్ కిసాన్ సెల్ అధ్యక్షులు వీళ్ళని కూడా తీసుకొని పోయినా కూడా నో అని ఎప్పుడు కూడా చెప్పలేదు. అది లీడర్ క్వాలిటీస్. లీడర్ అంటే అలాంటి బాస్ టు లీడర్ తేడా ఏంటంటే బాస్ ఏమో పాముల్లో ఉంటాడు, లీడర్ ఏమో ప్రజల్లో ఉంటాడు. అది తేడా ప్రజలకు స్పష్టంగా కనపడుతుంది. ఆ రోజు చట్టం తయారు చేసే రోజు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రివర్యులు పొంగులేటి గారు వచ్చి ప్రజల యొక్క అభిప్రాయం సేకరణ చేసి మీ అందరి రైతుల అభిప్రాయం సేకరణ చేసి అలాగే చైర్మన్ సార్ కోదండరామరెడ్డి గారు అన్ని జిల్లాలకు తిరిగి పాపం పెద్ద మనిషి అంత ఏజ్ ఉన్నా కూడా అన్ని జిల్లాలకు తిరిగి రైతుల యొక్క సమస్య తెలుసుకొని ఎలా ఈ సమస్యను మనం పరిష్కరించాలి, భూభారతి చట్టాన్ని ఏ విధంగా రూపొందించాలని ఇప్పటి వరకు కూర్చొని తయారు చేసి ఈరోజు మనకు తీసుకొని రావడం జరిగింది. ఈ చట్టం సవరణ అయ్యేటప్పుడు కూడా వాళ్ళు 2 సవాళ్ళు చెప్పేసి వెళ్ళిపోయిన పేపర్లు, ఎందుకంటే వాళ్ళ దొంగతనాలు బయటపడతాయి. అలాగే ఏబిసిడి కులగణన చేసినప్పుడు కూడా ఏబిసిడి చేసినప్పుడు ఏది మన బీసీ సోదరుల కులగణన చేసినప్పుడు కూడా లేదు. 2 సభలో ఆ బిల్లు పైన పాస్ అయినప్పుడు కూడా వెళ్ళిపోయింది. ఏబిసిడి వర్గీకరణ అయినప్పుడు కూడా లేదు. అంటే చూడండి వాళ్ళకు ఉన్న నిబద్ధత, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నిబద్ధత చూడండి. ఒకసారి దయచేసి మీరు ఆలోచించండి. మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు రాబంధువులు లాగా గద్దల్లాగా పీక తినడానికి ఉద్యమకారంలో అని పేరు చెప్పుకొని ఇప్పుడు మళ్ళీ సభ పెడుతున్నారు. అక్కడ ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారో నాకైతే అర్థమవుతలేదు. రైతులను ఉసురు పోసుకొని వాళ్ళ భూములను ప్యాసింజర్ విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటన పాకిస్తాన్ లేకుండా ఊర్లో పల్లెలలో గొడవలు పెట్టించి ధరణితో వాళ్ళు ధనికులైన కానీ ఏ రైతుకు కూడా లాభం పొందలేదు. కాబట్టి ఈరోజు భూభారతి చట్టం ఇప్పుడు ఆయన పెద్ద ఏడ్చుకుంటే చెప్తున్నాడు, నా భార్య చనిపోతే నా కొడుకు పెద్ద కొడుకు అంటే పెద్ద భార్య కొడుకు నాకు లేకుండా చేసిండు. చూడండి ఎట్లున్నది ఆ చట్టం. ఆ చట్టాన్ని సవరణ చేద్దామంటే ఎంఆర్ఓ గారి చేతులు లేదు. ఇంకో కొండపడితే అని చెప్పిండు, నా సమస్య ఎట్లున్నది అది అడ్డు పెట్టుకొని సాధారణంతో చేసుకున్నాను. ఇట్లా ఈ విధంగా ఎన్నో రకాల మోసాలు జరిగినాయి. కాబట్టి ప్రజల ముందుకు ఈరోజు రైతుల ముందుకు వచ్చి చట్టం చదివించి వివరణ చెప్పి ఆర్డీఓ గారికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కటి కూలంశంగా చెప్పుకుంటా అధికారులందరూ కూడా మన కలెక్టర్ మేడం వారు కూడా స్వయంగా వచ్చి రైతుల బాధ తెలుసు కాబట్టి టీం సభ్యులందరూ తెచ్చి వివరించినందుకు మీ తరఫున నా తరఫున వారికి ధన్యవాదాలు. అధికారాలను అడ్డుపెట్టుకుని ఎప్పుడు కూడా ఏం సాధించలేదు. అధికారాలు ఎప్పుడు కూడా సేవ చేయడానికి ఉంటారు. అందుకనే మా ముఖ్యమంత్రి గారు అంటారు, మనం అందరం కూడా నాయకులు కాదు సేవకులు, ఎప్పుడు కూడా ప్రజలలో ఉండండి, ప్రజలకు సేవ చేయడం అన్నది. అదేవిధంగా పోతున్నాం. తప్పనిసరిగా
మీ అందరి ఆశీర్వాదంతో అందుబాటులో ఉంటాం. ప్రతి రైతును కాపాడుకునే దిశగా ఈ ప్రభుత్వం పోతుంది. రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానివ్వండి, 500 రూపాయల బోనస్ కానీ ప్రతి రైతుకు పడుతున్నది. కొన్ని చోట్ల పడకుండా సమస్యలతో ఉన్నాయి, వాటి మీద కూడా ఒక కమిటీ వేసిండ్రు. ఎవరైతే 2 లక్షల పైన లోపల ఉన్న వారిపైన కూడా కమిటీ వేసి అది కూడా పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం పోతుంది. కానీ ఎల్లవేళలా ప్రభుత్వం ఏం చేయలేదు, ఫెయిల్యూరు, లేకుంటే మోసం చేసింది. ఎవరిని మోసం చేసింది? మీరు చేసిందా? మేము చేస్తున్నాం. అప్పుల కుప్ప చేసిపోయిన రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి అంటే మనం ఏదైనా మనం గిఫ్ట్ ఇచ్చినా కానీ, బదిలీ అంటే ట్రాన్స్ఫర్స్ కానీ, భాగ పంపకాలు అంటే ఫ్యామిలీ పార్టీషన్ కుటుంబ పంపకాలు కానీ, ఇవన్నీ తహసీల్దార్ గారే చేస్తారు ఆన్లైన్ ద్వారా. దీంట్లో చేసి లేదంటే 15 ఎకరాలు ఉంది, ఇట్లాంటిది ఏదైనా కూడా మనకి ప్రస్తుతం ఉన్న రికార్డులో ఏమైనా తప్పులు ఉంటే దాన్ని మార్చుకోవటానికి కానీ దాన్ని మళ్ళీ పరిశీలించడానికి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అది కాకుండా ఎవరైనా మా పేరే అసలు ఈ రికార్డులో ఎక్కలేదు కానీ మాకు పొసెషన్ ఉంది, మేము భూమి మీద ఉన్నాము, కాగితాలు ఉన్నాయి అంటే వాళ్ళు కూడా సెక్షన్ 4 కింద అప్లికేషన్ సవరణ కోసం పెట్టుకోవచ్చు. రెండోది సాదా బైనామా అనేది చాలా కేసెస్లో మనకి ఈ జిల్లాలో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 40,000 అప్లికేషన్లు అప్పుడు ఆప్షన్ ఇచ్చినప్పుడు పెట్టుకోవడం జరిగింది. కానీ కోర్టు స్టే ఉండటం వల్ల అప్పుడు అవన్నీ మనం టేకప్ చేయలేకపోయాము. కానీ ఈ కొత్త చట్టం ప్రకారం మనము ఈ సాదా బైనామాలు అన్నీ కూడా ఆర్డీఓ లెవెల్లో ఫీల్డ్ ఎంక్వైరీ చేసి వాస్తవం ఉంటే దాని ప్రకారం మనం ప్రాసెస్ చేయడానికి వీలుంటుంది. మూడోది మనకి చాలా కేసెస్లో సక్సెషన్లో ఎక్కడైనా తప్పుగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లేకపోయినా, పిల్లలు కొంతమంది హైదరాబాద్లో ఉన్న చాలా కేసెస్లో 2 పిల్లలు మాత్రమే వచ్చేసి దాన్ని సక్సెషన్ చేయించుకోవడం, ఇట్లాంటి కేసెస్ ఎక్కడైనా తప్పులు జరుగుతాం కానీ అవి రెక్టిఫికేషన్ కోసం మనకి ఆప్షన్ లేకుండా, మనం మ్యూటేషన్లో కూడా ఎక్కడైనా తప్పులు జరిగి ఉంటే దానికి కూడా రెక్టిఫికేషన్కి ఆప్షన్ లేకుండేది. కానీ ఇప్పుడు ఎవరి లెవెల్లో జరుగుతున్న స్టెప్స్, ఫర్ ఎగ్జాంపుల్ తహసీల్దార్ లెవెల్లో సక్సెషన్ కానీ మ్యూటేషన్ ఏదైతే జరుగుతుందో, ఆర్టీఓ లెవెల్లో మనకి ఇనామ్ ల్యాండ్స్ కానీ లేదంటే ఈ సాదా బైనామా కానీ వీటిలో ఇచ్చిన ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటి మీద అపీల్ ఆప్షన్ అనేది ఒకటి ఉంది. తహసీల్దార్ గారు ఇచ్చిన ఆర్డర్ మీద ఆర్డీఓ గారు ఇచ్చిన ఆర్డర్ మీద కలెక్టర్స్ ఇచ్చిన ఆర్డర్ మీద సీసీఎల్ఏ వరకు కూడా, సీసీఎల్ఏ కానీ ట్రిబ్యునల్స్ వరకు కూడా మీకు అపీల్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైనా తప్పు జరిగిందా, మీకు ఏమైనా అన్యాయం అనిపించినా కానీ మీరు డెఫినెట్గా మళ్ళీ ఇంకొకసారి దానికి అపీల్ పెట్టుకునే అవకాశం అనేది ఈ చట్టంలో ఉంది. సో ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా వరకు మనకి ఇష్యూస్ అన్నీ సాల్వ్ చేసుకునే ఆప్షన్ ఉంది. కాబట్టి ఈ చట్టంలో ఉన్న హక్కులు ప్లస్ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు మీ ఊర్లో ఇంకా 10 మందికి చెప్పి దీని గురించి అవగాహన ఇంకా ఎక్కువ కల్పించాలి అనేది కోరుతున్నాము. అలాగే ఇప్పుడు ఏవైతే సమస్యలు చెప్పారో నిదానంగా అన్నీ కూడా మనం పరిష్కరిస్తాము. కొంచెం ఆఫ్లైన్లో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. ఆన్లైన్ పోర్టల్ జూన్ 2 నుంచి మనకి కొంచెం అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్స్ అప్పటి నుంచి తీసుకోవడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ వెనకల మనం ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాము. అలానే తహసీల్దార్ ఆఫీస్లో కూడా హెల్ప్ డెస్క్ అనేది ఉంటుంది. మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా ఆర్ మీ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా అక్కడ హెల్ప్ డెస్క్లో మీరు ఇవ్వచ్చు అనేది మీకు అందరినీ కోరుతున్నాము. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి విచ్చేసి పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.